నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న దళితుడు మీసాల మోహన్ రావు మీడియాని ఆశ్రయించాడు. చిన్న అప్పన్నపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 18/1లో తన తాతకు చెందిన భూమిని కొవ్వూరి బసివిరెడ్డి మరియు సోమిరెడ్డి ఆక్రమించుకొని తాను పొలంలోకి వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ అధికారులను కూడా వీరికే కొమ్ము కాయడం దారుణమని మోహన్ కన్నీరు పర్యంతమయ్యాడు. దళితుడు కావడం వల్లనే తనకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమితో పాటు ఇక్కడ చాలా వరకు ప్రభుత్వ భూమిని రెడ్లు కబ్జా చేస్తున్నారని, అధికారులు లోతుగా విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని, ఇచ్చింది తీసుకుని వెళ్లిపోయాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రెడ్లు బెదిరిస్తున్నారని మోహన్ వాపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ భిక్షతోనే తన కుటుంబం మొత్తం బ్రతుకుతుందని, తనకి జగన్ అనే న్యాయం చేయాలని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మీసాల మోహన్ రావు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామం. చిన్నప్పనపల్లి రెవెన్యూ పరిధిలో మా తాతగారికి 18/1 సర్వే నెంబర్లో 10 సెంట్ల భూమి ఉందండి. ఆ భూమిని కొంతమంది రెడ్లు ఈ భూమి నాది అని అంటున్నారు. నా యొక్క భూమిని ఈ రెడ్లు ఆక్యుపై చేశారు. 2017 నుంచి ఈ యుద్ధం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేను ఎంఆర్ఓ సిబ్బందిని కలవగా వాళ్ళు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకొని అంటున్నారు తప్పించి, కానీ వచ్చి సర్వే చేద్దాము, ఆ భూమి ఎంత ఉంది, ఏడ్ చేద్దాము అని లేదు. నేను దళితుని అవ్వడం వల్ల నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదండి. మరి ఇక్కడ భూమి ఉందని మీరు చెప్తున్నారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అసలు? నాకు అక్కడ టైటిల్ డీడ్ ఉంది సార్. ఇది 2004లో టైటిల్ డీడ్ అని మా తాతగారి పేరుని ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్ డీడ్ పట్టుకొని వెళ్ళా సరే, వాళ్ళు రెవెన్యూ సిబ్బంది ఏమనంటే నువ్వే రా అంటున్నారు తప్పించి, కానీ ఇరు వర్గాల పార్టీలు కూర్చోబెట్టి మీరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి పేరు ఏంటి? ఈయన పేరు కొవ్వూరు బసివిరెడ్డి, మల్లేటి సోమిరెడ్డి అండి. వీళ్ళిద్దరూ కలిసి మా తాతగారి భూమిని ఆక్యుపై చేశారండి. అంటే ఆక్యుపై చేయడం అంటే అసలు మీ తాతగారికి ఆ 10 సెంట్లు ఎలా వచ్చింది? మా తాతగారికి ఒక 10 సెంట్లు సైపరెడ్డి బట్టయ్య దొర దగ్గర కొనుక్కున్నారండి. 10 సెంట్లు అప్పట్లోనే. మన సొంత భూములు కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల అమ్మేసుకోవడం జరిగింది. ఎవరికి అమ్మారంటే ఈ రెడ్లకి ఏమన్నా మీ తాతగారు అమ్మారు? ఈ రెడ్లకి కొంచెం భూములు మా తాతగారు అమ్మారండి. మన సొంత భూములు అమ్మారు సార్. తర్వాత ఏంటంటే వీళ్ళు ఎలాగా వీళ్ళు ఎవరు రాలేదు కదా అన్న ఉద్దేశంతో ఇది కూడా ఆక్యుపై చేశారు. అలాగని ఎన్నిసార్లు చలానా కట్టినా ఈ సర్వేర్లు రావడం, వెళ్ళిపోవడం, ఈ భూమిని ఇది ఇక్కడ ఉందరా అని చెప్పడం తప్పించి, కానీ ఏదో సొల్యూషన్ ఇద్దాము, పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దాం అనేది ఏమీ లేదు సార్. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని మీరు నేను దళితుని అనే కోణంలో కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా మీపై ఉన్నాయని చెప్తారు. నన్ను 2-3 సార్లు స్టేషన్కి పిలిపించడము, 1,00,000 తీసుకో, 50,000 తీసుకో, నీకు కొండం ఢీ కొండం ఎందుకు అని చాలాసార్లు బెదిరించారండి. నేను కేవలం ఒక దళితుడిని కావడం వల్ల అటువైపు వాళ్ళు రెడ్లు ఏమనంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళు మా చుట్టమే, నువ్వు కూడా ఏం చేయలేవని బెదిరించారు. నేను గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టమే, ఆయన ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్టడం వల్ల అనేక విధాలు బతుకుతూ నేను వాలంటీర్గా ఆయన నీడలో కూడా నేను బతుకుతున్నాను. ఇదే ఉద్దేశంతోనే దయచేసి నాకు న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎవరైనా రాజకీయ నాయకుల దృష్టికి కానీ స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ సమస్యను తీసుకువెళ్ళారా? నేను ఇప్పటికి గతంలో ఈ ప్రభుత్వం వచ్చాకండి నేను ఒక 5 సార్లు స్పందనలో పెట్టాను సార్. స్పందనలో పెట్టగా ఈ రెవెన్యూ సిబ్బంది నన్ను ఒక్కనే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వెళ్ళిపోవడం, స్పందన అనేది క్లోజ్ చేయడం, ఏమైనా రిపోర్ట్ ఏమైనా ఉందంటే ఇది గొడవలో ఉందో ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెలుసుకొని అంటున్నారు తప్పించి, కానీ అవతల వాళ్ళు రెడ్లు దానికి తోడు డబ్బు ఉన్నదనే ఉద్దేశంతోనే వాళ్ళు రాకుండా వాళ్ళు ఫోన్లో మేనేజ్ చేస్తున్నారు సార్. అంటే మీరు ఎంతవరకు స్టాండ్ బై ఉండగలుగుతారు? నిజంగా మీకు కావాల్సిన న్యాయం ఏమిటి? అసలు మీడియా ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం? నన్ను దళితుడు కావడం వల్ల ఎవరో కూడా పట్టించుకోలేదు సార్. అందుకే నేను మీడియా మిత్రుల్ని ఆశ్రయించాను. అదేవిధంగా నాకు తగిన న్యాయం చేకూరుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు. 10 సెంట్లు మీదే అని చెప్పడానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉందా మీ దగ్గర? అన్నీ ఉన్నాయి సార్. టైటిల్ డీడ్ ఉన్నా సార్. ఇప్పుడు మనకి భూమి లేకపోతే టైటిల్ డీడ్ ఎవరు కదా సార్. అదేవిధంగా నాకు భూమి లేదన్నప్పుడు చాలామంది పెద్ద మనుషుల్ని పిలిపించి ఈ 50,000 తీసుకో, ఈ 40,000 తీసుకో, ఎందుకు సార్ అండమలా, మరి నాకు భూమి లేదనే కదా అర్థం. అలాగని చలానా కట్టినప్పుడు ఆ చలానాకు సంబంధించి వచ్చి కొలిసి, ఇదిగోరా బాబు నీకు భూమి లేదు, మీ తాతగారు అమ్మేశారు, ఈ భూమి అంతా నీదే, నాకు సరిపోయిందని చూపెట్టమని సార్. దాంతోపాటు ప్రభుత్వ భూమి కూడా ఆక్యుపేషన్లో ఉంది. ఇక్కడ ఎవరు చేశారంటారు? ఇంకా ఈ సర్కిల్లో ఈ కొవ్వూరు బసివిరెడ్డి, సోమిరెడ్డి వీళ్ళే. ఎంతవరకు చేశారంటారు?
మినిమం 1 ఎకరా 2 ఎకరాల దాకా ఉండొచ్చు సార్. అంటే ప్రభుత్వ భూమి అంటే ఏ భూమి అది? ప్రభుత్వ గడ్డు వాగు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వ భూమికి సంబంధించింది కదా. వీళ్ళు ఏడ్ చేశారంటే ఇంక ఇదంతా మాదే అని కంచి డోరు కూడా వేసుకోవడం అనేది జరిగింది సార్. అంటే లోపలికి ఎవరు రానివ్వకుండానా. అంటే మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా? ఇది నాదే అని ఆ రెడ్డిలతో ఈ రెడ్డిలతోనే మినిమం నేను 2015 నుంచి పోరాడుతున్నాను సార్. వీళ్ళకి ఏమనంటే పెద్ద పెద్ద బడా నాయకులు సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా వీడికి ఎవరు లేరు, నా తల్లిదండ్రులు అందరూ చనిపోయారు, పెద్దవాళ్ళందరూ చనిపోయారు కదా, ఈ గుంటడు వీడు ఏం చేస్తాడని వాళ్ళ లెక్కలో ఉన్నారు. వాళ్ళు కూడా నాతోని ఈ భూమి నీదే అని నువ్వు ఎలా తెచ్చుకొని చూసుకో అని నన్ను చాలాసార్లు బెదిరించారు సార్. అంటే మీరు రెడ్డిస్ పైన ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీ 10 సెంట్లు కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. దీనిపై మీరు స్టాండ్ బైగా నిలబడతారా లేదంటే వెనక్కి తగ్గిపోతారా? అవసరమైతే నా ప్రాణాలను ఒకేస్తాను సార్, నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదండి. అంటే ప్రధానంగా ఏంటి డిమాండ్ ఏం చేస్తున్నారు? ఈ 10 సెంట్లు మీకు నా 10 సెంట్లు నాకు ఇప్పించవలసింది కోరుతున్నాను సార్. అంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డిని ఏం కోరుతా ఉన్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నీడలో మేము బతుకుతున్నాం, ఈ దళితులని ఎప్పుడు అనగదొక్కే ఉన్నాం, అనగదొక్కే వర్గాలుగా ఇప్పటికీ చూస్తున్నాం సార్. దయచేసి వాళ్ళు నన్ను రెడ్డిలని బెదిరిస్తున్నారు, ఆ రెడ్డిలను బెదిరించినా నేను బెదిరిపోయే ప్రసక్తి లేదు, ఎందుకంటే మీరు మాకు అండదండలతో ఉన్నారు సార్. కానీ